అదేమిటి నేను అడగడం ఏమిటి, ఇన్ని అడిగిన వాడు నా బట్టలు చూసైనా ఇవ్వద్దు? ఇప్పుడు గుర్తొచ్చింది ఎందుకు ఇవ్వలేదు. ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి నాకెప్పుడు ఆ కృష్ణుడు గుర్తుంటున్నాడు. ఒకవేళ నాకు ఐశ్వర్యం ఇచ్చేస్తే ఆయన్ని మర్చిపోయి పాడైపోతానేమోనని దరిద్రమే ఉంచి ఆయన నా మనస్సులో ఉండేటట్టుగా నాకు వరం ఇచ్చాడనమాట. అబ్బా ఏమి కృష్ణుడు అది పొందిపోయాడు ఇంకోసారి. ఇది కుచేలోపాఖ్యానం అంటే. ఎంత మహాత్ముడో చూడండి కుచేలుడు. అందుకని నాకు ధనం ఇవ్వలేదు అని నాకు అర్థమైంది. ఆయనే తలుచుకుంటే నిజంగా నాకు ఇవ్వాలి అనుకుంటే ఐశ్వర్యం ఇవ్వలేడు. కానీ నేను ఇలాగే ఉండి నిరంతరము భగవంతుణ్ణి స్మరించాలి అని నన్ను ఇలా ఉంచి ఉంటాడు అని అనుకున్నాడు. సంతోషంగా కుచేలుడు తన ఊరు చేరుకున్నాడు. తన ఊరు చేరుకుని తన ఇల్లు ఉన్నటువంటి చోటుకి వెళ్లి చూశాడు. చూస్తే బ్రహ్మాండమైనటువంటి సూర్యుడు చంద్రుడు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి సౌధం ఒకటి కనపడింది. ఏమిట్రా ఇంత గొప్ప సౌధం అనుకున్నాడు. ఆ సౌధమునకు చుట్టుపక్కల